దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 23వ అధ్యాయము 11వ వచనము. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయంలో నేను గొప్పవాడిని, గొప్పదారిని, నాకు తత్వజ్ఞానం ఉంది అని ఆలోచిస్తున్నావా? అయితే యేసయ్య ఈ దినాన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందరికంటే గొప్పవాడు, నీకు అన్నీ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే నీవు పరిచారికుడిగా, పరిచారికురాలిగా తగ్గించుకొని ఉండాలి. దేవుని దగ్గర, దైవ ప్రజల దగ్గర నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని ఉంటావో దేవుడు ఆయన హెచ్చిస్తారు. ఎందుకు అంటే మీ యేసుక్రీస్తు వారు కూడా శిష్యుల దగ్గర, శిష్యులకి ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు యోహాను సువార్తలో ఆయన వెంటనే వారి పాదాలు కడిగినట్లుగా మనం చూస్తాం. అయితే పాదాలు కడగమని కాదు, కానీ నీలో ఉన్న తత్వజ్ఞానాన్ని బట్టి, నీకున్న ఆస్తిని బట్టి, నీకున్న అందాన్ని బట్టి, నీకున్న బలాన్ని బట్టి, నీకున్న శౌర్యాన్ని బట్టి నువ్వు హెచ్చించిపోకుండానట్లు ఆయన నీకు ఈ మాట చెప్తున్నాడు. అలా హెచ్చించిపోతే దేవుని రాజ్యానికి మనము పాత్రము కాము. కనుక తగ్గించుకొని పరిచారికుని వలె, పరిచారికురాలి వలె నువ్వు జరిగిస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తారు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. పౌలు ఆ యొక్క ద్వీపం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడున్న వారందరూ కూడా పుల్లలు ఏరి మంట రాజబెట్టాలనుకున్నప్పుడు పౌల్లో దైవత్వం ఉట్టిపడుతూ ఆయన నీడ పడితే అనేక మంది బాగవుతూ ఉండేవారు. అలాంటి పౌలు గారు వెళ్ళి ఏం చేశారు, అక్కడికి వెళ్ళి పుల్లలు ఏరుకొని వచ్చాడు. హల్లెలూయా. ఎంత పరిచారికుని వలె, ఒక సామాన్య మనుషుని వలె అతడు చేసినప్పుడు అపోస్తుల 28వ అధ్యాయంలో మాటలు ఉంటాయి. వెంటనే అక్కడ దైవత్వం, దేవుని కార్యం అతనిలోంచి ఆ ద్వీపవాసులందరికీ ఆ వెలుగులోనికి నడిపించడానికి దేవుడు అతని బలమైన పాత్రగా, సాధనముగా వాడుకున్నాడు. కనుక దైవజనులైన ఇలాంటి దైవజనులు మనం మాదిరికరంగా తీసుకుని మనం ఎప్పుడైతే తగ్గించుకొని ఉంటామో, పరిచారికుని వలె, పరిచారికురాలి వలె మనం ఉంటామో, దేవుడు మన యొక్క ఆ యొక్క గౌరవాన్ని, మనలో ఉన్న దైవత్వాన్ని ఆయన వారికి, అనేకులకి, చీకట్లో ఉన్న వారికి చూపించి వారిని వెలుగులోకి నడిపించే వెలుగు దీపముగా దేవుడు నేను నిలబెట్టి దీవించి ఆశీర్వదిస్తారు. కనుక అరుణోదయాన్ని లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానాన్ని పట్టుకుని నీ జీవితాన్ని ప్రారంభించు. భవిష్యత్తులో నువ్వు అనేకులకు వెలుగునివ్వబోతున్నావు. వెలిగింపబడి అనేకులను మండించబోతున్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్.